BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లు వైనాట్ 175 నుంచి 11 సీట్లకి పరిమితమయ్యారు. ఆయనకి రెస్పెక్ట్ కావాలి, నాకు రెస్పెక్ట్ తగ్గింది, నాకు రెస్పెక్ట్ ఇప్పించండి అని చెప్పేసి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని. దాన్ని ఎలా చూడాలి? నవ్వాలండి మనం, అంతకంటే ఏం చేస్తాం? ప్రతిపక్ష హోదా నీకు ప్రజలే ఇవ్వాలా, నువ్వు దాన్ని నువ్వు డిమాండ్ చేస్తే ఎట్ట కుదురుద్ది? ప్రజలు నిన్ను రెస్పెక్టబుల్ అపోజిషన్గా ప్రజలు చూడదలుచుకుంటే నీకు 30, 40, 50 సీట్లు ఇచ్చిండేవాళ్ళు. ప్రజలు చూడదలుచుకోక నీకు 11 సీట్లకు పరిమితం చేశారు నిన్ను. ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు ఇంకొంచెం కేర్ఫుల్గా సీట్లు అప్పచెబితే ఆ 11 కూడా తగ్గాయి. ఇంకొంచెం కేర్ఫుల్గా వాళ్ళ అభ్యర్థులు కొన్ని చోట్ల వాళ్ళు సెలెక్ట్ చేసి ఉన్నట్టయితే ఈ 11 సీట్లలో కూడా వైసీపీకి కొన్ని కూటమి అభ్యర్థుల వాళ్ళ ఎంపికల పొరపాట్ల ఫలితం అన్నమాట ఇది. నీకు ప్రజలు బేసిక్గా నేను ప్రతిపక్ష నేతగా చూడదలుచుకోక నీకు 11 సీట్లు ఇచ్చారు. సరే, అయినప్పటికీ నువ్వు ప్రతిపక్ష నేత కావాలని డిమాండ్ చేస్తున్నావు. ఎట్లా డిమాండ్ చేస్తావు నువ్వు? 23 సీట్లు వచ్చినాయి కదా గతంలో తెలుగుదేశం పార్టీకి పోయినసారి ఎన్నికల్లో. శాసనసభలో కూర్చొని ఏమన్నారు మీరు? లేచి ఏమన్నారు మీరు? నేను తలుచుకుంటే మీ దగ్గర నుంచి ఇటు వచ్చేస్తారు, ఆ ప్రతిపక్ష సీట్లు కూడా, ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా నీకు ఉండదు చంద్రబాబు అని హేళన చేసింది నువ్వేనా? అప్పుడు ఏమి లాజిక్ తోటి నువ్వు ఆ మాట అన్నావు? 23 కంటే ఇటు తగ్గి కొంతమంది ఇటు వస్తే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా పోద్దనేది ఏ లాజిక్ ప్రకారం అన్నావు? ఏ లెక్క ప్రకారం అన్నావు? ఏ నియమం ప్రకారం నువ్వు చెప్పావు ఆ మాట? ఇవాళ అది నీకెందుకు వర్తించదు? అంత మతిమరుపా? ప్రజలకు మతిమరుపు లేదు, ఉందేమో కానీ ఇవాళ ఇంటర్నెట్ పుణ్యం కానీ ప్రజల మతిమరుపు వాళ్ళు ఉన్నా కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి గుర్తు చేసేందుకు రెడీగా ఉన్నారు. జనం గుర్తు చేస్తానున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు శాసనసభలో అన్న మాటల్ని ఆ వీడియో తెగదిరుగుతుంది. జనం నవ్వుతారన్న ఆలోచన ఉండాలిగా. నువ్వు నిన్నేగా అన్న 5 ఏళ్ళు అంటే నిన్నగాక మొన్న ఆ మాటని ఈరోజు నాకు ఉండాలి ప్రతిపక్షం, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే. పైకి దానికి కోర్టుకు వెళ్ళటం అదొకటి. చట్టసభల చట్ట ప్రకారం నీకు ఇవ్వాలి అనేదానికి కోర్టుకి వెళ్ళావు నువ్వు. కోర్టుకి వెళ్ళి కోర్టులో నువ్వు లిటిగేషన్ నడిపిస్తావు, బాగానే ఉంది. కానీ దానికి నైతికంగా ఉందా నీకు హక్కు? ఆనాడు నువ్వు శాసనసభలో చంద్రబాబుని ఆ విధంగా ఎక్కిరించి ఉండకపోతే నీకు ఎంతో కొంత నైతికమైన స్టాండ్ ఉండేది. నువ్వు ఆనాడు నువ్వు ఏ మాట అయితే అన్నావో ఆ మాటకు విరుద్ధంగా ఇవాళ పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు నైతికమైన స్టాండ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. నైతికంగా ఆయన హక్కుని కోల్పోయాడు. నైతికంగా కోల్పోయిన హక్కుని ఈరోజు డిమాండ్ చేస్తున్నాడు. ఏం చేద్దాం? అది ఈ తరహా ఫ్లిప్ ఫ్లాప్, ఈ తరహా ఈరోజు ఒక మాట రేపు ఒక మాట, నిన్న మాట రేపు పొద్దున మళ్ళీ ఇంకొక మాట మార్చి మళ్ళీ పూర్తిగా కంప్లీట్గా రివర్స్ స్టాండ్ తీసుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నైజంలోనే ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి చూస్తే మీరు ప్రతి సందర్భంలోనూ ఈ వైరుధ్యం కనపడుద్ది మనకి. ప్రతి సందర్భంలోనూ ఈ వైరుధ్యం కనపడుద్ది. నిన్నగాక మొన్న ఆయన 5 ఏళ్ల పరిపాలనలో అన్న ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి పని, అన్న ప్రతి మాటకి విరుద్ధంగా ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నారు ఆయన. దీన్ని మనం చూసి నవ్వుకోవాలా? అంతకంటే ఏం చేయగలం?